హలో వ్యూవర్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ ఎడిసన్ న్యూ జెర్సీ. సో ఈరోజు అమెరికాలో కట్టెల పొయ్యి మీద నాటుకోడి చికెన్ కర్రీ చేద్దాం. చూద్దాం ఎలా చేద్దాం, ఒకసారి చూద్దాం. సో ఇప్పుడే కట్టెల పొయ్యి రెడీ చేస్తున్నాము. సో ఇక్కడ మనకి కట్టెలు కూడా అమెరికాలో మనకి కట్టెలు కూడా అవైలబుల్లో ఉంటున్నాయి. సో ఒక $5 అలా పెట్టి తీసుకొని వచ్చి ఈ ఇటుకలు పెట్టి పొయ్యి కూడా రెడీ చేసినాము. సో చూడండి ఒకసారి, కట్టెలు బాగా మండుతున్నాయి. ఇండియాలో మన కిరోసిన్ మాదిరిగా ఇక్కడ లైటర్ ఫ్లూయిడ్ అని వాల్మార్ట్‌లో దొరుకుతుంది. సో, సో అది ఉంటే మనకేందంటే ఈ కట్టెల మీద అది లైట్‌గా అట్లా పోసి మనం ఇంక తెలుసు కదా! ఇంకా ఇట్లా మండించొచ్చు. సో ఇది లేకపోతే మండడం అంటే కొంచెం కష్టం కదా! సో అందుకని ఈ లైటర్ ఫ్లూయిడ్ అనేది ఇక్కడ అవైలబుల్‌లో ఉంటుంది. ఇది జనరల్‌గా మేము ఎప్పుడైనా ఇది బార్బిక్యూ గ్రిల్స్ అవి చేసుకుంటాం కదా! బయటికెళ్ళినప్పుడు అక్కడ తీసుకెళ్తా ఉంటాము. సో అలా వాడుతుంటాం దీన్ని. ఎనర్జీలో. సో ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బ్యాక్ సైడ్ ఇది ఇలా సెట్ చేసాము. చూద్దాం. జనరల్‌గా ఏంటంటే ప్లేసెస్ ఎక్కువగా ఉంటాయి కదా! సో మామూలుగా ఇది బ్యాక్ యార్డ్‌లు అవి ఇవి బాగా గట్టిగా కొంచెం స్పేషియస్‌గా ఉంటాయి. ప్లేసెస్ మన ఇండియాలో అంటే ప్లేసెస్‌కి బాగా డిమాండు. ఇక్కడ ప్లేసెస్‌కంటూ అంతగేం ఉండదు కాబట్టి ప్లేసెస్ అందరికి కూడా హౌసెస్ పెద్ద పెద్ద ప్లేసెస్‌లో అలా కన్‌స్ట్రక్ట్ చేసుకుంటా ఉంటారు. కొంచెం ఎండ బాగా గట్టిగానే ఉంది. సో బట్ అయినా ట్రై చేస్తా ఉన్నాము. చూద్దాం. సో టమోటాస్ రెడీ చేసుకున్నాము. సో ఆనియన్స్, కరివేపాకు, మిర్చి అన్నీ రెడీ చేసాము. కరివేపాకు ఏంటంటే ఒక చిన్న ప్యాకెటే $1.5 అంటే ఆల్మోస్ట్ మనకి మన ఇండియన్ రూపీస్‌లో సుమారుగా రూ. 130 అలా ఉంటుంది. అందుకే బాగా కాస్ట్‌లీ. సో బాగా ఆయిల్ బాగా హీట్ అయింది. సో ఇప్పుడే ఆనియన్స్ ఏసాము. ఆనియన్స్, మిక్చరు, కరివేపాకు అంతేనా? సో ఏసాము. కాసేపు అలా ఫ్రై అయిందాక అలా ఉంచుదాం. ప్రెజెంట్ టెంపరేచరు 30°C ఉంది. అంటే ఇక్కడ మనకి 30° ఉందంటే మన ఇండియాలో 35° అలా ఉన్నట్టు. కొంచెం బాగా హీట్‌గా ఉంది. బాగా వేడిగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఓజోన్ లేయర్ ఉండదు గదా! సో అందుకని డైరెక్ట్ సన్‌లైట్ మన బాడీ మీద పడుతుంది కాబట్టి బాగా వేడిగా మంటగా అనిపిస్తది. సమ్మర్‌లో కొంచెం ఎండ ఉన్నా కూడా బాగా ఎక్కువగా అన్న ఫీలింగ్ వస్తది మనకి. సో, సో ఆనియన్స్ అంతా ఫ్రై అవుతా ఉన్నాయి. సో ఈ లోపల ఏంటంటే మేము ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాము. చూడండి ఇక్కడ నాటుకోడి అండ్ హోమ్ మేడ్ మసాలా. ఇది ఈ హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది ఇది కొత్తిమీర. సో పుదీనా ఏంటంటే మనం బయట కొనాల్సిన అవసరం లేదు. పుదీనా ఏందంటే మనకి ఇక్కడ ఆల్రెడీ పుదీనా చెట్లు ఇక్కడ జనరల్‌గా ఓన్ హౌసెస్ ఉన్న వాళ్ళు ఇక్కడే చెట్లేసుకుంటారు. సో ఇదే పుదీనా. సో చూడండి ఇక్కడ పుదీనా. ఈ పుదీనా లీవ్స్. సో ఇదంతా పుదీనా చెట్లే ఇవి. సో అవసరమైనప్పుడు కట్ చేసుకొని ఇంకా మన కర్రీస్‌లో అలా వాడుకోవడమేను. సూపర్ స్మెల్ వస్తుంది. పవర్‌ఫుల్ కొంచెం ఘాటుగా ఉంది. ఎందుకంటే మనం ఇంటి దగ్గర ఇప్పుడే ఫ్రెష్‌గా ఇప్పుడే కట్ చేసి తింటున్నాం కదా! ఘాటుగా ఉంది. చూడండి కట్టెలు కట్టేదానికి ఇది గట్టిగా బాగా గట్టిగా. చూడండి ఇక్కడ మనం కట్టెలు కొట్టడానికి కూడా ఎంత కష్టపడాలో. అదే ఇండియాలో అనుకో ఒక్క షాట్ ఏస్తే మొత్తం ఎగిరి అవతల పడుతది. హోమ్ మేడ్ గార్లిక్, జింజర్ గార్లిక్.
మా ఫ్రెండ్ వేస్తున్నాడు. ఆల్రెడీ ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై అయ్యాయి. సో నెక్స్ట్ స్టెప్లో జింజర్ గార్లిక్ యాడ్ చేసినాము. సరిపోద్దా అది ఇంకా? ఓకే, బాగా ఇట్లా మిక్స్ చేద్దాం. కట్టెల మీద నాటుకోడి కర్రీ అంటే ఇంకా అది దుమ్ము రేపాలి అంతే ఈరోజు. కట్టెల పొయ్యి మీద మేము కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇదే ఫస్ట్ టైం అలా ట్రై చేస్తున్నాము. చూద్దాం ఫైనల్గా ఎలా వచ్చి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు కానీ ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, బాగా వచ్చింది అనుకో నెక్స్ట్ టైం మళ్ళీ ఈసారి ప్లాన్ చేద్దాం. టమాటోస్ యాడ్ చేద్దాం నెక్స్ట్ స్టెప్లో. ఎన్ఎల్బీస్ కొంచెం అది పసుపు యాడ్ చేద్దాం. ఎందుకనో తెలియదు కానీ ఈ కట్టెల మీద చేస్తున్నాం కదా, సో భలే స్మెల్ వస్తుంది, సూపర్గా అనిపిస్తుంది. మనం గ్యాస్ మీద చేస్తే అట్లా అనిపించేది కాదు. అంతా బాగా మంట గట్టిగా వస్తుంది, సో అందుకనే బాగా చూడండి ఎట్లా వస్తుందో పైకి. స్పైసీ మసాలా వేస్తున్నాం. అన్ని మిక్స్, ఇంకేముంటుంది దీంట్లో మన జనరల్గా ఈ చెక్క అలాంటి అన్ని స్పైసీ మసాలా అన్ని మిక్స్ చేసి మిక్సీకి పేస్ట్ వేసి ఇంకా పేస్ట్ దీంట్లో వేసాం. కొంచెం బాగా మిక్స్ చేస్తున్నాం. స్మెల్ అయితే అదిరిపోతుంది, ఎందుకంటే ఈ కట్టెల పొయ్యిలో చేస్తున్నాం కదా, కొంచెం ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. అన్నీ వేసేసాము, ఇంకేం లేదు. కొంచెం బాగా గట్టిగా ఉడికిన తర్వాత ఇంకా తీసేయడమేను. మోస్ట్లీ ఇంకొక 5 minutesలో రెడీ అయిపోతుంది. కొంచెం కారం తక్కువ అనిపించింది, అందుకని కొంచెం యాడ్ చేస్తున్నాం. చెప్పు. ఓకే, uncle is cooking. టేస్ట్ అదిరిపోయింది. ఇంకా సూపర్గా వచ్చింది కర్రీ. ఫినిషింగ్ టచ్కి కొత్తిమీర వేస్తున్నాం, యాడ్ చేసాము. ఇంకా ఒక 2 minutes ఉండి ఇంకా రెడీ అయిపోతుంది, దించేయడమేను. సో సూపర్ టేస్ట్ వచ్చింది. ఏమైనా కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ టేస్టే వేరు. చికెన్ కర్రీ ఇంకా దించేసాము, అయిపోయింది కాబట్టి ఇంక తీసేసాము. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా మనకి బిర్యానీ కూడా ఉండాలి కదా, సో చిట్టి ముత్యాల రైస్తో పుదీనా రైస్ చేద్దాం. చూద్దాం ఎలా ఉంటుందో ఒకసారి. సో పుదీనా రైస్ ప్రిపరేషన్కి చూడండి, ఇక్కడ ఆనియన్స్ వేసాము, బిర్యానీ లీఫ్, ఏంటన్నా జీడిపప్పు, మసాలా ఐటమ్స్ అన్నీ యాడ్ చేసాము. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత చూద్దాం. పుదీనా పేస్ట్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసాము, ఎందుకంటే తర్వాత రైస్ వేయాలి కదా, సో అందుకని ఈ పుదీనా పేస్ట్ ఇదంతా కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు రైస్ వేద్దాం. చిట్టి ముత్యాలు పుదీనా రైస్ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. జస్ట్ 1 or 2 minutesలో ఇంకా తీసేద్దాం. సో ఆల్రెడీ టైం 1:30 అవుతుంది, ఇంకా తినడానికి రెడీ అవుతా ఉన్నాము. సో అన్నీ రెడీ చేసుకుంటున్నాము, చూడండి ఒకసారి. తినేదానికి రెడీ చేసుకుంటా ఉన్నాం. సో అన్నీ టేబుల్ మీద సెట్ చేసుకొని అన్ని టేబుల్ మీద సెట్ చేసుకున్నాము. ఇంకా ఆల్రెడీ లేట్ అయిపోయింది, బాగా ఆకలేస్తుంది. ఇంకా స్టార్ట్ చేద్దాం.
రే అన్ని తప్పులు చెప్తున్నా ఇంద్రా. యా సరదాగా అలా కూర్చున్నాం అందరం తినడానికి అలాగా. ఒకసారి యా అంతా రెడీ చేసుకున్నాము. ఒకసారి బిర్యానీ చూద్దాం. బా స్మెల్ అయితే మామూలుగా లేదు, సూపర్గా వస్తుంది స్మెల్. ఏమన్నా కట్టెల పొయ్యి మేము చేసినాం కదా, సో సూపర్. కర్రీ, చికెన్ కర్రీ కూడా చూద్దాం. నాటుకోడి చికెన్ కర్రీ. బా చూస్తుంటేనే చూడు ఎలా ఉందో, సూపర్. ఆనియన్స్, సూపర్. స్మెల్ అయితే సూపర్ గా ఉంది. సో తిని చూద్దాం ఎలా ఉందో. సూపర్, అదిరిపోయింది. చిట్టుముత్యాలు రైస్, పుదీనా రైస్, చికెన్ కూడా చూద్దాం. అబ్బా నాటుకోడి కర్రీ ఇంకా కట్టెల పొయ్యి మనం చేస్తే ఆ టేస్టే వేరు. నెక్స్ట్ టైం ఇంకా బాగా ఈసారి చేద్దాం. ఏంటైతే సూపర్, ఎక్సలెంట్గా వచ్చింది.